పక్షుల పాటలు సూర్యునికి మంత్రాల్లా వినిపించేవి. అటువంటి చోట ఓ చిన్న ఆశ్రమముండేది. అక్కడే ఉండేవాడు మహర్షి దత్తాత్రేయుడు. గంభీరమైన తపస్సు, గాఢమైన శాంతి అతని స్వభావం. ఆశ్రమంలో అతనితో పాటే ఉండేదే మన కథానాయిక, తెల్లగా మెరిసే ఆవు, పేరు సురభి. ఆమె ఉదయం కావగానే అడవిలోకి పోయి మేత తిని, మళ్లీ అర్ధరాత్రి అయ్యేముందు తిరిగి వచ్చేది. అక్కడ ఉన్న 3 పిల్లలకు ఆమె పాలు ఇచ్చేది. వాళ్ళు ఆమె కోసం కళ్ళు బిగబెట్టుకుని ఎదురు చూసేవారు. సురభి మెడలోని గంట గొల్లుమనిపిస్తే వాళ్ల ముఖాల్లో వెలుగుపడేది. కాని ఒకరోజు, ఆ మబ్బు గుప్పుమన్న రోజు, సురభి అడవిలో ఇంకాస్త లోతుగా వెళ్ళింది. మేత వెతుకుతూ మార్గం దాటిపోయింది. నడవని మార్గాల్లో అడుగేసింది. అక్కడే ఎదురయ్యాడు పులి వ్యాఘ్రుడు. అతని కళ్లలో మంట, గర్జనలో గాలిని చీల్చే శక్తి. దెబ్బతిన్న కంటి స్కార్స్ అతని గాఢమైన గతాన్ని చెప్పారు. ఆకలి అతన్ని కబళించేస్తోంది. అతను సురభిని తినేయాలని చూశాడు. కాని సురభి నిండుగా నిలబడింది. పులి నెత్తిపాక పిడికిలి వేసినట్టు చూసినా ఆమె భయపడలేదు. తల వంచింది. మృదువైన స్వరంతో అంది, ఓ వ్యాఘ్రా, నా ప్రాణాలమీద కాకుండా మాటమీద నమ్మకం పెట్టు. నా ఆశ్రమంలో పిల్లలు నన్ను ఎదురు చూస్తున్నారు. వారికి పాలు ఇవ్వాలి. ఈ పుట్టెడు ప్రతిజ్ఞను నీవు గౌరవించాలి. నిశ్చయంగా నేను తిరిగి వస్తాను. పులి సంశయంతో చుట్టూ తిరిగాడు. నెమ్మదిగా పక్కకు పోయి అంది, తిరిగరాకపోతే అడవి నీ ఊపిరిని తింటుంది. ఆమె మళ్ళీ వెళ్ళింది. పిల్లలకు పాలు ఇచ్చింది. వాళ్ళు ఆనందంతో చుట్టుకున్నారు. కాని ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. తిరిగా అడవిలోకి నడిచింది. మహర్షి తల వంచాడు. ఆమె మాట ఇచ్చింది, అంది. సంధ్య వెలుగులో అడవి మళ్లీ పిలిచింది. పులి ఎదురు చూసి కూర్చున్నాడు. ఆమె తిరిగి వచ్చింది. ముందే మాటలాంటిదిగా, నన్ను తినవచ్చు, అంది. నేను మాట నిలబెట్టాను. పులిలోపల ఏదో తడి అయింది. పగవాడే కాని ఈ నిజాయితీ ముందు తల వంచాడు. నువ్వు ప్రాణం కాదు, నువ్వు సత్యం, అన్నాడు. ఆ రోజు నుండి అడవి మారిపోయింది. పులియావు కలిసి తిరగసాగారు. జంతువులు ఆశ్చర్యపడ్డాయి. గాలి సాంత్వనగా మోగింది. ఈ కథ ఆలయ గోడలపై చెక్కబడింది. చెట్ల పలకలపై నకిలీ లేకుండా రాసింది. తల్లి గుండెలో నాటినట్టుగా, పిల్లల బుర్రలలో బంధించినట్టు తరతరాలుగా ప్రవహించిపోయింది.